శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణంలో మే 13న జరగబోయే పోలింగ్కు ఈవీఎంల తరలింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 293 పోలింగ్ బూతులకు ఈ కేంద్రం నుంచి ఈవీఎంలను ఎన్నికల అధికారులు అందజేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ అధికారులను ఈవీఎంలను ఏ విధంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళుతున్న అధికారుల వద్ద పోలింగ్ను ఏ విధంగా నిర్వహిస్తారో, ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా అమరుస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులచే ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మే 13న రేపు జరగబోయే పోలింగ్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను ఎన్నికల అధికారుల చేతుల మీదుగా పోలీసుల బందోబస్తు నడుమ తరలిస్తున్నామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో 2140 పోలింగ్ కేంద్రాలు ఉండగా 690 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ పోలింగ్ కేంద్రాలను ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసి వీడియో చిత్రీకరిస్తున్నామని, ప్రత్యేక కేంద్ర బలగాలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమస్యాత్మక కేంద్రాలను పూర్తి సంరక్షణలో ఉంచామని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. తిరుపతి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 2140 పోలింగ్ స్టేషన్లో రేపు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు P-1 డే అంటే 1 డే బిఫోర్ ద పోలింగ్ పార్టీస్ ఈవీఎంతో పాటు పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమాల గురించి పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు ఈరోజు సాయంత్రం పోలింగ్ పార్టీస్ అన్ని చేరిపోయి అక్కడ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా రేపు పోలింగ్ ప్రక్రియ రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తి చేయడం జరుగుతుంది. మన జిల్లాలో 7 సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ దాదాపుగా పూర్తి అయినాయి. లంచ్ తర్వాత అన్ని పార్టీలు ఫీల్డ్లో పంపించడం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. ఈ పోలింగ్ పార్టీస్ ఒక రూట్ వైజ్, సెక్టర్ వైజ్ పోలీస్ ఎస్కాట్ తో ఈచ్ పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నైట్ అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బిఎల్ఓ, సెక్టర్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కంప్లైంట్స్ కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా సాయంత్రం దాకా రిటర్నింగ్ ఆఫీసర్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు. ఇటువంటి అన్ని ఈవెంట్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు ఇప్పటికెప్పుడు మమ్మల్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్లో కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. సో ఈరోజు ఈ ప్రక్రియ పూర్తి అయింది. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఈవీఎంలో సియు, బియు, వివిప్యాట్ ఈచ్ పోలింగ్ స్టేషన్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మెటీరియల్స్, కొన్ని స్టాట్యూటరీ మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని నాన్ స్టాట్యూటరీ ఫామ్స్ ఉన్నాయి, అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పోలింగ్ పార్టీ ఇక్కడ కూడా శ్రీకాళహస్తిలో అందరూ సిద్ధంగా ఉన్నారు. కొంతమంది రిజర్వ్లో కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఎక్కువ మంది మహిళలు ఉంటే అక్కడ ఉన్న మేల్ ఓపీఓ కింద పంపించడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు కూడా కలిసి యాజ్ ఎ టీమ్ పోలింగ్ ప్రక్రియ అన్ని పూర్తి చేస్తారు. శ్రీకాళహస్తిలో మన జిల్లాలో మొత్తం 2140 పోలింగ్ స్టేషన్లో 691 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. అక్కడ వెబ్ కాస్టింగ్, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్ చేయడం, వీడియోగ్రఫీ ఏర్పాటు చేసుకోవడం, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అక్కడ బందోబస్తు చేయడం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. 48 అవర్స్ నిన్న 6 o'clock నుంచి మొదలైంది. అవుట్ సైడర్స్ మన జిల్లాలో ఓటర్స్ కాకుండా ఎంతోమంది ఇక్కడ ఉంటే అందరూ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. లాజెస్, కళ్యాణ మండపమ్స్, హాల్స్ అన్నీ కూడా చెక్ చేసి ఈరోజు కూడా అవకాశం ఉంటే సాయంత్రం దాకా జరుగుతాయి. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ అన్ని ప్రోటోకాల్ మన క్షేత్ర స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. రేపు పోలింగ్ ముందు ఉదయం మాక్ పోల్ జరుగుతుంది. ఆ టైంలో క్యాండిడేట్స్ వాళ్ళు పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా 5:30 ఆ టైంలో రావాలి. ఇన్ఫాక్ట్ 5 o'clock వాళ్ళు ఈచ్ పోలింగ్ స్టేషన్లో రావాలి. సో దట్ వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యక్రమాలు గమనిస్తారు, ఏదైనా ఉంటే రిపోర్ట్ చేస్తారు. ఎవ్రీ 2 hours రిపోర్ట్ వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే పోల్ క్లోజ్ చేసిన తర్వాత ఇదే రిసెప్షన్ సెంటర్, రిసెప్షన్ ఇక్కడ అవుతాయి, పోల్ ఈవీఎం ఇక్కడ వస్తాయి. అన్ని మెటీరియల్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకొని మళ్ళీ తిరుపతిలో ఉన్న యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్లో శ్రీకాళహస్తికి సంబంధించి, అదేవిధంగా ఆల్ 7 కాన్స్టిట్యున్సీ సందర్భంగా ఉన్న
స్ట్రాంగ్ రూమ్ లో వాళ్ళు జమ చేస్తారు. దెన్ కౌంటింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు అప్పటి నుంచి మొదలవుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు ప్రోటోకాల్ క్యాండిడేట్స్ అలాగే ఏజెంట్స్ వాళ్ళ సమక్షంలో జరుగుతాయి. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు కూడా వెహికల్ తో కూడా వెళ్ళొచ్చు. సో దట్ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటాయి. పోలింగ్ స్టేషన్ లో జరిగే కార్యక్రమాలు మొత్తం ప్రిజైడింగ్ ఆఫీసర్ చేస్తారు. వాళ్ళే అక్కడ ఉన్న అంటే కాంపిటెంట్ అథారిటీ కాబట్టి నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్డి లిస్ట్ వస్తే ఏ విధంగా చేయాలి,